Please subscribe GK Movie Mixture and click bell icon to get regular updates. Hello, hi, namaste, welcome to GK Movie Mixture, and this is Sandeep bringing you the Big Boss review and analysis, the winner analysis, in fact. ఎందుకంటే విన్నర్ ఫైనల్ పార్ట్కి వచ్చేసాము. రేపు ఫైనల్ ఓటింగ్ ఫైనల్ డే ఆల్రెడీ డిసైడ్ అయిపోయే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు నేను రివ్యూ ఫ్రాంక్గా చెప్పాలంటే కొత్తగా చెప్పేది ఏం లేదు. కాకపోతే మీకు అందరికీ తెలియని ఒక వింత సంఘటన చెప్పాలని వచ్చాను. అదేంటి అంటే ఎవరైనా కానీ ఇప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ అన్నా నెట్లో కావాలి, కొత్త ఇన్ఫర్మేషన్ గురించి డీటెయిల్స్ కావాలంటే మనం చూసేది ఇందులో వికీపీడియా, ద ఆన్లైన్ ఎన్సైక్లోపీడియా. ఈ ఆన్లైన్ ఎన్సైక్లోపీడియా వికీపీడియా ఎంతో ఫేమస్ అందరికీ తెలిసింది. అఫ్కోర్స్ ఏంటంటే కంటెంట్ ఒక్కొక్కసారి సైటేషన్ నీడెడ్ అండ్ కంటెంట్ ఒక్కొక్కసారి కొంతమంది అప్లోడ్ చేస్తారు, తర్వాత రివ్యూ చేసిన తర్వాత తీసేస్తూ ఉంటారు. ఇట్ ఈస్ నాట్ 100% జెన్యూన్, బట్ ఎస్ ఇట్ ఈస్ ద మోస్ట్ ట్రస్టెడ్ ఎన్సైక్లోపీడియా ఇన్ ద ఎంటైర్ వరల్డ్. అండ్ ద ఎంటైర్ వరల్డ్ ఇట్ ఈస్ ద మోస్ట్ ట్రస్టెడ్ ఎన్సైక్లోపీడియా. అండ్ వాళ్ళు బిగ్ బాస్ విన్నర్ని తేల్చేశారు. ఎస్, మొన్న సాటర్డేనే నాగార్జున గారు ఫైనలిస్ట్ని అనౌన్స్ చేయక ముందే వాళ్ళు ఫైనలిస్ట్ని అనౌన్స్ చేసేసారు. ఆ రోజు మోనాల్ ఎలిమినేట్ అవుతుంది అని వాళ్ళు చెప్పేశారు. యాక్చువల్లీ చెప్పాలంటే ఇలాంటి లీక్స్ అనేవి వికీపీడియాస్లో సామాన్యంగా ఇవ్వరు. ఫ్రాంక్గా చెప్పాలంటే వాళ్ళకున్న సోర్సెస్ని బట్టి ఇది పెద్ద విషయం కాదు, కానీ బట్ అకార్డింగ్ టు ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నామ్స్ అండ్ థింగ్స్ అవి చెప్పరు. నేను చూసినంత వరకు ఫ్రాంక్గా చెప్పాలంటే బిగ్ బాస్ హిందీ సీజన్ 11లో హీనా ఖాన్ ఏ రిష్తా క్యా కహలాతా హై అన్న సీరియల్ ది లాంగెస్ట్ రన్నింగ్ సీరియల్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ పాస్ట్ 10 years తను అది రన్ అవుతూనే ఉంది. 8 years అందులో తను లీడ్ యాక్ట్రెస్ చేసింది. తెలుగులో కూడా మా టీవీలోనే వస్తుంది. పెళ్ళంటే నూరేళ్ల పంట అనుకుంటా, నాకు కరెక్ట్గా ఐడియా లేదు, కానీ ఐ థింక్ పెళ్ళంటే నూరేళ్ల పంట అనుకుంటా. అక్షర అనే పాత్రలో వస్తుంది. అండ్ తను ఆ రోజు ఆ సీజన్ ఒక బిగ్గెస్ట్ సెలబ్రిటీ. అందరూ అసలు తను రావగానే తనే అయిపోతుంది అని అనుకున్నారు. ఫైనలిస్ట్ అయ్యింది, కానీ వికీపీడియా మాత్రం అంతొక రోజు ముందు మాత్రం షీ విల్ బి ద రన్నర్ అప్ అని డిసైడ్ చేసింది. ఇట్ హ్యాపెండ్ ఇన్ సీజన్ 11. అది ఎప్పుడూ అవ్వలేదు, అది మాత్రం అయ్యింది. వికీపీడియా అన్నట్టుగానే అందరూ ఆశ్చర్యపోయే విధంగా షీ హ్యాస్ బికమ్ ద రన్నర్ అప్. అండ్ శిల్పా షిండే అనదర్ యాక్ట్రెస్ ఆఫ్ హిందీ సీరియల్స్, తను విన్నర్గా నిలిచింది. ఫ్రాంక్గా చెప్పాలంటే ఊహించని పరిణామం అది, బట్ వికీపీడియా అప్పుడు తేల్చింది. సో అదే ఇక్కడ కూడా రిపీట్ అవుతుందా అంటే అవ్వచ్చు. కాకపోతే ఒక విషయం ఏంటి అంటే అది హీనా ఖాన్ది ఒకరోజు ముందు వాళ్ళు రిలీజ్ చేసేసారు డీటెయిల్స్. కాకపోతే వాళ్ళు డిలీట్ చేయటాలు అవి చేయలే, ఉండిపోయిందా అంటే ఆ రోజు ఇంకా ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వకముందే అప్డేట్ చేసేసారు. బట్ దే డిడ్ నాట్ డిలీట్ ఇట్. కానీ ఇక్కడ మాత్రం ఫైనల్స్కి ముందు మోనల్ ఎలిమినేట్ అవుతుంది అని చెప్పేసి విన్నర్స్ కలర్ ఇండికేషన్ ద్వారా చేశారు. ఇది ఒక ప్రముఖ మీడియా సంస్థ రికార్డ్ చేసింది, స్క్రీన్ షాట్తో సహా రికార్డ్ చేసింది. ఎందుకంటే తర్వాత దీన్ని రిమూవ్ చేశారు, ఎందుకంటే వారంలో ఏదన్నా అవ్వచ్చు, మనం చెప్పలేం. కలర్ తోటి అభిజిత్ విల్ బి ద విన్నర్ అని, సోహెల్ విల్ బి ద రన్నర్ అప్, 3rd ప్లేస్ వచ్చి అఖిల్, 4th వచ్చి హారిక అండ్ 5th వచ్చి హర్యానా అని వాళ్ళు చేశారు. బట్ ఇట్స్ నాట్ ఇన్ అ పర్టికులర్ ఆర్డర్ అని మనకు అర్థమవుతుంది. ఏ బేసిస్ మీద చేశారు అన్నది కూడా మనకు తెలియదు. బట్ మోనల్ని అయితే ఎలిమినేట్ అవుతుంది అని అనేసారు, అలాగే జరిగింది. అభిజిత్ విన్నర్ అని అన్నారు, అంతవరకు అయితే అందరూ ట్రస్టెడే. బట్ సోహెల్ అఖిల్ మధ్య ఎవరు రన్నర్ అప్ అని ఒకటి. నిన్నటి నుంచి వినిపించే ఇంకో వింత పరిణామం ఏంటి అంటే హర్యానా హస్ పోస్ట్ అభిజిత్ అని ఒక న్యూస్ ప్రతి ప్రముఖ మీడియా సంస్థలో అప్డేట్ అవుతుంది. మీరు కూడా చూసే ఉంటుంటారు. కాకపోతే ఇది నాకు తెలిసి ఇండైరెక్ట్గా అభిజిత్ ఫ్యాన్సే ఈ రూమర్ అనేది పుట్టించారేమో అని అనుకుంటున్నా. ఎందుకంటే చాలాసార్లు జరిగేది ఏంటి అంటే ఒక సార్ట్ ఆఫ్ ఇంకా కాన్ఫిడెన్స్లో వచ్చేటప్పటికి జనాలకు ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది, ఓట్ చేయడం మానేస్తారు సామాన్యంగా. ఎటు విన్నర్ అయిపోయాడు, ఎందుకంటే అన్నిట్లోనూ 50% ఓట్స్ విన్నర్ ఎవరు అంటే 50% అభిజిత్ ఇస్తే మిగతా 50% మిగతా నలుగురికి డివైడ్ అవుతుంది అక్కడ. సో ఇంకా ఎందుకులే అనేసి డల్ అయిపోతారని ఇలాంటి రూమర్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. అండ్ సీజన్ 2లో కూడా మనం చూస్తే కౌశల్ ఈజ్ ద విన్నర్, అల్టిమేట్ విన్నర్ అని అందరికీ తెలుసు. అది సీజన్ ఫైనల్వి కాదు కదా, మధ్యలోనే తెలిసిపోయింది అందరికీ, ఎందుకంటే ఆర్మీ హ్యాస్ బికమ్ సచ్ ఎ పవర్ఫుల్ థింగ్. కాకపోతే మీకు గుర్తుండే ఉంటుంది, మధ్యలో దీప్తి హ్యాస్ క్రాస్డ్ కౌశల్ అనేసి ఒక రూమర్ క్రియేట్ అయ్యింది. అది అంతలా క్రియేట్ అయ్యిందంటే దీప్తి ఓటింగ్ నెంబర్ ఏదైతే ఉందో అది జామ్ అయిపోయింది, ఇంకా ఓట్లు వెళ్ళట్లేదు అన్నంత లెవెల్లో ఒక రూమర్ క్రియేట్ చేశారు. వాళ్ళ హస్బెండ్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు, ఓట్స్ వెళ్తున్నాయి, మీరు ఓట్ చేయండి, మేము ఎవరిని హైర్ చేసుకోలేదు,
అనేసి చేసుకున్నారు. అంటే ఆ రోజు అప్పుడేంటి అంటే ఏదో ఆర్గనైజేషన్ని వాళ్ళు హైర్ చేసుకొని ఓట్లు వేయించుకుంటుంది, ఎంతోలా వేయించుకుంటుంది అంటే జామ్ అయిపోయింది అన్న లెవెల్‌లో ఒక క్రియేట్ చేశారు. ఆయనొచ్చి వివరణ ఇచ్చారు. నిజంగానే ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఎలాంటి జామ్ అవ్వలేదప్పుడు. బట్ ఓకే. ఆబ్వియస్‌లీ సెకండ్ ప్లేస్‌కి మాత్రమే అప్పుడు కాంపిటీషన్ ఉండింది గానీ, కౌశల్‌ని తలదన్నేవాళ్ళు ఫ్రాంక్‌గా చెప్పాలంటే. ఏ సీజన్‌లోరు రారు అన్నది అర్థమైపోయింది అప్పటికే జనాలకి. అండ్ అప్పుడు వచ్చిన ఒక మాన్య తర్వాత రాహుల్‌కి ఏదో కొంచెం చిన్నగా వచ్చినా గానీ సోనే. ఇప్పుడు అభిజిత్‌కి గూడా ఇంచుమించు ఏంటి అంటే 50% అట్లా ముందు నుంచి ఒకటి మాన్యా అనేది క్రియేట్ అయ్యింది అభిజిత్‌కి. ఫర్ వేరియస్ రీజన్స్. తనని క్రిటిసైజ్ చేసేవాళ్ళు కూడా అంతే లెవెల్‌లో ఉన్నారు. తనకొక పేరు పెట్టారు సోఫా స్టార్ అనేసి. అంటే తను గేమ్స్ ఆడడు, ఇది ఆడడు అని. బట్ యాటిట్యూడ్‌తో తను అలాగా గెలుచుకుంటూనే వచ్చాడు. చాలా మందికి యాటిట్యూడ్ అనేది నచ్చింది. సో, నాకు తెలిసి ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఇప్పటి వరకు కూడా ఉన్న పరిస్థితుల్ని బట్టి అభిజిత్ వుడ్ బి ద విన్నర్ అనే అనిపిస్తుంది. బట్ ఏ రోజు ఏం జరుగుతుంది అన్నది మనకి తెలీదు. బట్ ఇప్పటి వరకు ఉన్న పరిణామాలకైతే అభిజితే విన్నర్ అని తెలుస్తుంది. అండ్ ఐ డోంట్ థింక్ హర్యానా అభిజిత్‌ని క్రాస్ చేసుకుంటూ వెళ్ళింది అంటే ఐ డోంట్ థింక్ దేర్ ఈస్ ఎనీ రీజన్ హర్యానా విల్ బీ క్రాసింగ్ అభిజిత్ అని అనిపిస్తుంది. ఎందుకంటే తన గురించి కొంచెం మొన్న సోహెల్‌కి జరిగిన ఇష్యూని బట్టి కొంచెం నెగటివిటీ అనేది కొంత ఉంది. బట్ పాజిటివిటీ కూడా ఉంది గానీ నెగటివిటీ కూడా ఉంది. బట్ వేరేస్ అభిజిత్ విషయంలో అలాంటి నెగటివిటీ ముందు నుంచి లేదు. ఎక్సెప్ట్ ఆ సోఫా స్టార్ అండ్ టాస్క్‌లు సరిగ్గా చేయడం అన్నది తప్పించి. అండ్ ఈ టైంలో ఫ్రాంక్‌గా చెప్పాలంటే అవన్నీ ఫేడ్ అవుట్ అయిపోయినాయి లాస్ట్‌లో. ఎందుకంటే ఫైనల్ ఓట్‌లో అవన్నీ టు సమ్ ఎక్స్‌టెంట్ చూడరు. ఈ నామినేషన్స్‌లో టు సమ్ ఎక్స్‌టెంట్ చూస్తారేమో కానీ ఫైనల్ వీక్‌లో చూడరు. ఓవరాల్ ఎవరు మంచి, ఎవరు ఇది ఇలాగే ఉంటుంది కౌంటింగ్. సో, మీరు కూడా వోట్ ఫర్ యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్స్. డోంట్ బిలీవ్ ఇన్ రూమర్స్. నేను చెప్పింది వికీపీడియా ఒక ట్రస్టెడ్ సైట్. అందులోనూ దిస్ వాస్ కాట్ అప్ బై ది ఫేమస్ మీడియా ఛానల్. యూ కెన్ సీ ఆల్ ద స్క్రీన్ షాట్స్ ఆల్సో ఇన్ ద స్క్రీన్. సో, ఇది కొంచెం ఎప్పుడు జరగని ఒక వింత పరిణామం, ఒక హ్యూమరస్ థింగ్. సో, ఎంజాయ్ దట్. ఇది కూడా ఎంజాయ్ చేయండి. అండ్ నిన్న లైఫ్ జర్నీస్ అన్నీ వాళ్ళు బాగా ఎమోషనల్ అయ్యారు. అది మనం చూసాము. ఈరోజు హారిక అండ్ సోహెల్ లైఫ్ జర్నీ రాబోతుంది. ఎస్, లైఫ్ జర్నీస్ ఆబ్వియస్లీ ఆర్ బిట్ ఎమోషనల్. కాకపోతే దాని మీద నేను ఒక చిన్న రివ్యూ ఏమి ఇవ్వాలనుకుంటున్నాను అంటే, ముందున్న లైఫ్ జర్నీస్ ఎంత ఎమోషనల్గా ఉన్నాయి, ఈసారి ఎందుకో ఆ ఎమోషన్ అనేది కొంచెం మిస్ అయ్యింది అనేది నాకు ఎందుకో అనిపించింది. ఇట్ వాజ్ లైక్ సింపుల్ జర్నీగా అనిపించింది. బట్ ప్రాబబ్లీ వాళ్ళంతా డెడికేటెడ్గా చేయలేదు. అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు సీజన్ ఫస్ట్దే చూస్తే ఎవ్రీథింగ్ వెంట్ స్మూత్. సీజన్ సెకండ్ చూస్తే ఎంత ఎమోషనల్ అయ్యారో మేము చూసారు. ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా అంతే ఉంది. లాస్ట్ ఇయర్ నేను ఎక్కువ గమనించలేదు, ఎందుకంటే ఐ డి నాట్ లైక్ ద సీజన్ ఫర్ వేరియస్ రీజన్స్. బట్ లాస్ట్ ఇయర్ కూడా చూసినంత వరకు కొంచెం ఎమోషనల్గానే ఉండింది. బట్ దిస్ ఇయర్ కొంచెం డ్రాప్ అయిందేమో అని అనిపించింది. అది బిట్ ఎమోషనల్గా లేదు. రియాక్షన్ కూడా కొంచెం అలాగానే ఉంది అన్నట్టు. బట్ ఎనీహౌ, లెట్స్ నాట్ గో ఇంటు ద డీప్. Vote for your favorite contestants and don't fight. Just vote, don't fight. This is Sandeep signing off. Please like, share and subscribe GK Movie Mixture. Bye.